ఆమె పేరు చెప్తే చాలు కోడళ్లకు భయం. తమ పిల్లలు కూడా ఆ పేరు పెట్టడానికి ఎవరూ సాహసించరు. ఎవరైనా ఆడవాళ్ళు పబ్లిక్గా పోట్లాడుతుంటే ఆమె పేరుతో పిలుస్తారు. సినిమాల్లో కోడళ్ళు రాచి రంపాన పెడుతుంటే అంతా తిట్టుకుంటారు. ఇలా భయపెడుతూ నటిగా ఫోకస్ అయిన ఆమె మరెవరో కాదు, సూర్యకాంతం. రియల్ లైఫ్లో ఎంతో సహనంగా ఉండే గొప్ప మానవతావాది అయినా వేసిన పాత్రలతో గయ్యాలి పదానికి ఫిజికల్ డెఫినేషన్గా మారిన నటి సూర్యకాంతం. అక్టోబర్ 28న జన్మించిన ఈ మహానటి సినీ జర్నీ మీకోసం. కొంతమంది పుట్టుకతో నటులు, ఇంకొంతమంది వ్యక్తిగత ఆసక్తితో పరిశ్రమలోకి వస్తారు. సూర్యకాంతం ఈ రెండో కేటగిరీకి చెందింది. 6 ఏళ్ల వయసులోనే డాన్స్, సంగీతంలో శిక్షణ తీసుకున్న సూర్యకాంతం హీరోయిన్గా ఓ వెలుగు వెలగాలని కలలు కంది. కానీ హీరోయిన్గా కాకుండా విలనీ వేషాలతో గయ్యాలి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. గయ్యాలి అంటే ఎలా ఉంటుంది? కోడళ్ళు రాచి రంపాన పెట్టాలంటే ఎలా? మాటలతోనే వణికించాలంటే ఏం చేయాలి? వీటన్నింటికి సింగిల్ లైన్ ఆన్సర్ సూర్యకాంతం. ఏ ముహూర్తాన్ని తెరపైకొచ్చిందో కానీ టాలీవుడ్కి అత్తగారుగా సెటిల్ అయిపోయింది సూర్యకాంతం. ఆమె తెరపై కనిపిస్తే ఎవరైనా వడకాల్సిందే. దసరా బుల్లోడు, తోడికోడళ్ళు, వెలుగునీడలు, చదువుకున్న అమ్మాయిలు, ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యకాంతంకు పేరు తెచ్చిన సినిమాలతో ఓ పుస్తకాన్ని రాసేయచ్చు. ప్రతి సినిమాలో సూర్యకాంతం ఉంటే అదొక అందం. ఉప్పు లేకపోతే కూర ఎలా ఉంటుందో సూర్యకాంతం తిట్లు లేకపోతే సినిమా అలా ఉంటుందనుకునే వాళ్ళు అప్పట్లో. తెలుగు, తమిళ భాషల్లో కలిపి మొత్తం 750 సినిమాలు చేసింది సూర్యకాంతం. వీటిలో తమిళ్లో చేసిన సినిమాల సంఖ్య 49. 1946లో నారదనార్ది సినిమాతో మొదలైన సూర్యకాంతం కెరీర్ చిరంజీవి నటించిన ఎస్పీ పరశురామ్ సినిమా వరకు కొనసాగింది. అంటే యావరేజ్గా ఏడాదికి 5 సినిమాలు చేస్తూ సుమారు 46 ఏళ్ల పాటు పరిశ్రమలో జర్నీ చేసింది సూర్యకాంతం. గయ్యాలి అత్తగా, ఆత్మీయత పంచే అమ్మగా, వదినగా, హీరోకు బామ్మగా, ఇలా ఎన్నో రకాల పాత్రలు చేసింది సూర్యకాంతం. అయితే వీటన్నింటిలో ఈమెకు ఎక్కువగా పేరు తీసుకొచ్చింది అత్త పాత్రే. దాదాపు 300 సినిమాల్లో సూర్యకాంతం అత్త పాత్రల్లో కనిపించిందంటే అదో రికార్డ్. కానీ ప్రతి పాత్ర మీద తనదైన ముద్ర వేసింది. 100 సార్లు అత్తమ్మ పాత్రలు చేసినా చూసిన ప్రజలకు ఏమాత్రం బోరు కొట్టకపోవడానికి కారణం సూర్యకాంతం నటనలోని వేరియేషన్సే. తెలుగు తెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూర్యకాంతం డైలాగ్ విసిరే స్టైలే వేరు. నటుల్లో ఎస్వి రంగారావు ఓ డైలాగ్ చెబితే ఎంత గంభీరంగా ఉంటుందో ఫీమేల్ యాక్ట్రెస్లో సూర్యకాంతం డైలాగ్ డెలివరీ కూడా అంతే విభిన్నంగా ఉంటుంది. అంతేకాదు ఎంత పెద్ద డైలాగ్నైనా సింగిల్ టేక్లో చెప్పేయడం సూర్యకాంతం స్పెషాలిటీ. ఫైట్, సాంగ్స్, కామెడీ, ఇలా ఎన్నో యాంగిల్స్లో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసేయచ్చు. కానీ సూర్యకాంతం స్టైలే వేరు. ఈమె వెండి తెరపై గయ్యాలి అవతారం ఎత్తింది. కోడళ్లను రాచి రంపాన పెట్టింది. ఇంత చేస్తే మెచ్చుకోవాల్సిన ఆడియన్స్ తిట్టుకోవాల్సి వచ్చింది. అంతగా పాత్రలో పాతుకుపోయి జనాలకు గయ్యాలిగానే గుర్తుండిపోయింది. 750 పైనే సినిమాలు చేసిన సూర్యకాంతం కెరీర్లో బ్లాక్ బస్టర్లకు లెక్కేలేదు. తన సినిమాల్లో తనది మెయిన్ క్యారెక్టర్ కాకపోయినా తన పాత్ర లేకపోతే సినిమా తేలిపోతుందనే రేంజ్లో పర్ఫార్మెన్స్తో దూసుకెళ్లేది సూర్యకాంతం. ఈ ప్రత్యేకతే సూర్యకాంతంకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అందుకే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్లు ఉన్న గుండమ్మ కథ సినిమాకు సూర్యకాంతం పాత్ర పేరే టైటిల్గా మారింది. కొన్ని 100 సినిమాల్లో నటించినప్పటికీ తన క్యారెక్టర్ చుట్టూనే కథ తిరిగే పాత్రల్లో ఎప్పుడూ నటించలేదు సూర్యకాంతం. అయితే తన కోరిక గుండమ్మ కథ సినిమాతో నెరవేరింది. టైటిల్కు తగ్గట్టు గుండమ్మ పాత్రలో చెలరేగింది సూర్యకాంతం. కాంతం, అనసూయ, మహంకాళి, వెంకమ్మ, ఇవన్నీ సూర్యకాంతం చేసిన క్యారెక్టర్ల పేర్లు. ఏ సినిమా చేసినా ఆ సినిమా పాత్ర పేరుతో సూర్యకాంతంను పిలిచేవారంటే తను ఎంతగా పాత్రలో పాతుకుపోయేదో చెప్పాల్సిన పని లేదు. విచిత్ర బంధం, తోడికోడళ్ళు, బుద్ధిమంతుడు, దొంగరాముడు, ఇలా ఎన్నో సినిమాల్లో సూర్యకాంతం తన నట విశ్వరూపాన్ని చూపించింది. మేనరిజమ్స్లో సూర్యకాంతం స్టైలే చాలా డిఫరెంట్. అసలు సూర్యకాంతం గొంతును, హావభావాలను ఇమిటేట్ చేయడం చాలా కష్టం. ఈ విలక్షణతే సూర్యకాంతంకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అత్యంత సహజంగా నటించే ఆర్టిస్టుల పేర్లు చెప్పాలంటే వేళ్లపై లెక్క పెట్టచ్చు. అలాంటి అరుదైన నటుల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది సూర్యకాంతం.